ఈరోజు నేను మంచోడిని కాదు, చాలా విలువలు కోల్పోయినా, చాలా మారిన, కానీ ఈరోజు ప్రపంచానికంతా నేను నచ్చుతున్నా కానీ నాకు నేను నచ్చడం లేదు. ఎందుకు నచ్చడం లేదు? విలువలు కోల్పోయాను. ఎలాంటి విలువలు కోల్పోయారు? అడ్జస్ట్మెంట్ అనేది అలవాటైంది. 6 సంవత్సరాల ముందర ఇక్కడ ఏదనిపిస్తే అదే చేస్తాయినా, ఈరోజు అది లేదు కదా. తుడుచుకొని పోవాల్సి వస్తుంది, తలదించుకోవాల్సి వస్తుంది, ఓర్పు పట్టాల్సి వస్తుంది, 10 మందికి సహనంతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ మార్పు అనేది నాలో నాకే నచ్చడం లేదు. కానీ ప్రపంచానికి అన్న ఎన్నో పాపాలు చేసిన ఈ 6 సంవత్సరాలలో మనసుకు నచ్చని పనులు ఎన్నో చేసిన. పాపాలు అంటున్నారు, ఎలాంటి పాపాలు చేశారు? అన్ని పాపాలు అన్నీ చెప్పరయ్యి. ఏమన్నా చేరాలంటే మీరు దేవుడు అన్నా కావాలా, నేను భక్తుడన్నా కావాలా, అవన్నీ చెప్పాలంటే ఇంటర్వ్యూలో చెప్పరు. అవన్నీ ఈ ఇంటర్వ్యూలో కూడా ఒక 3-4 అబద్ధాలు చెప్పినా మీకు, అందుకే మైండ్ పని చేయడం లేదు 3 నిమిషాల నుండి. అబద్ధాలు చెప్పినా చెప్పండి, అది మార్చుకొని చెప్పండి. నిజాలు చెప్పాను, చెప్పేటి కాదు, చెప్పేటి యూనిట్. సార్ మీ యూట్యూబ్లలో విన్నాము, ఫేస్బుక్లలో చూసినామని మాట్లాడతా మేము పడిన కష్టాలను మర్చిపోయినారు అందరూ. బా యూట్యూబ్ ఫేస్బుక్ ఏముంది అంటున్నారు, కానీ మా వెనకాల ఉండే బాధ మాత్రం ఎవరికి అర్థం కాలే. ఈ ఫేస్బుక్లో ఏముంటుందన్నా, నవ్వుతా ఒక ఫోటో దిగుతా, నాకు 10 లక్షలు అప్పు ఉంటుంది. నేను నవ్వేది కనిపిస్తుంది కానీ 10 లక్షలు అప్పు కనిపిస్తుంది అవనికి కనపడవు. కాబట్టి పరిస్థితులు కూడా ఈ యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఈ క్రేజ్ ఇవన్నీ సినిమా ఫీల్డ్కో, స్పోర్ట్స్ ఫీల్డ్కో పనికొస్తాయి. కానీ రాజకీయంలో ఉండే మాకు మేము సర్వీస్ చేయగలిగితేనే 10 మంది మమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు తప్ప ఈ పాపులారిటీ ఏముందన్న, నాలాగే ఎంతోమంది యువకులు ఒక వెలుగు వెలిగినారు, అటనే కనుమరుగైపోయినారు ఈ సమాజంలో. ఒక మనిషి బయట ఎన్ని కష్టాలన్నా ఎదుర్కోవచ్చు, కానీ ఇంటికి వచ్చేటప్పుడు కన్న తల్లి తండ్రి బాధ చూడకూడదు. ఒకవేళ అది కూడా చూడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాజకీయాలు ఇవన్నీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పిల్లోడు అని మాట్లాడడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏముందో నాకైతే తెలియదు, కానీ ముసిలోడు వాంతో ఏమవుతుందని అనడం వల్ల నాకైతే ఏం లాభం లేదు. కాబట్టి నేను ఎవరిని అనడం లేదు. అడ్జస్ట్మెంట్ అనేది అలవాటైంది. 6 సంవత్సరాల ముందర ఇక్కడ ఏదనిపిస్తే అదే చేస్తాయినా, ఈరోజు అది లేదు కదా. తుడుచుకొని పోవాల్సి వస్తుంది, తలదించుకోవాల్సి వస్తుంది, ఓర్పు పట్టాల్సి వస్తుంది, 10 మందికి సహనంతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ మార్పు అనేది నాలో నాకే నచ్చడం లేదు. కానీ ప్రపంచం ఇప్పుడు పిల్లోడు అని మాట్లాడడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏముందో నాకైతే తెలియదు, కానీ ముసిలోడు వాంతో ఏమవుతుందని అనడం వల్ల నాకైతే ఏం లాభం లేదు. కాబట్టి నేను ఎవరిని అనడం లేదు.